హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, షష్ఠి. సో మరి ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళకు చెప్తాను. వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి. వివాదాలకు చాలా దూరంగా ఉండండి వృశ్చిక రాశి వాళ్ళు. మీన రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. మీన రాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ఈరోజు ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఓకే. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఈవెన్ ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఇంకా వచ్చేసి పెళ్ళి సమస్యలు, వివాహం సమస్యలు, వ్యాపార సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, విద్య, వ్యాపారము, నెగిటివ్ ఎనర్జీ, ఆస్తి తగాదాలు, సో భార్యాభర్తల మధ్య గొడవలు, ఇట్లాంటి సమస్యలు అన్నిటికీ కూడా ఏదైనా పరిహారాలు కావాలంటే అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. ఓకేనా? సో వివాహానికి సంబంధించి అయినా, వ్యాపారంలో స్టెబిలిటీకి సంబంధించి అయినా, ఆస్తి తగాదాలకు సంబంధించి అయినా సరే, ఏ విషయానికి సంబంధించినా సరే, మీకు ఏదైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించి పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు. జీవితంలో అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్తారు. సరే, ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్, సో మనం టారో రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే మీ జాతకం కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు కాల్ చేయొచ్చు. మీకు పూర్తి హారోస్కోప్, పూర్తి జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సరే, ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టారో రీడింగ్. సో మీ పార్ట్నర్ నేమ్ అండ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీకు ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి. నెగిటివిటీలో అస్సలు ఉండొద్దు. 8 of swords, 7 of swords, 7 of pentacles and 5 of pentacles, the empress, page of wands, 4 of swords, 8 of wands, 9 of swords. ఓకే, 3 of swords, ఏస్ ఆఫ్ wands. కార్డ్స్ కొన్ని ఎక్కువ తీసుకున్నాను జనరల్గా. సరే, నేను ఈ కార్డ్స్ అన్నీ ఇప్పుడు క్లారిఫై చేస్తాను. సరేనా? సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సారీ అండి. సో మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే వీళ్ళు ఎట్లా అంటే, మీరు తన పక్కన ఉన్నప్పుడు కొంచెము టాక్సిటీ ఉన్నట్టు ఫీల్ అయ్యారండి. ఏం ఫీల్ అయ్యారంటే మీరు అంటే ఏం ఫీల్ అయ్యారంటే తను కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. స్టక్ అయిపోయారు. వాళ్ళు స్టక్ అయిపోయారు, మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారన్నమాట. ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో టూ చాయిసెస్ ఆర్ దేర్. ఒకరు మీరు, ఇంకొకరు సమ్ అదర్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్ కావచ్చు, లేదా తన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు డెఫినెట్గా. అందువల్ల ఏమీ చెప్పలేకపోతున్నారు. సో మేబీ పాస్ట్లో మొదటి నుంచి కూడా ఫ్రెండ్స్ లాగా ఉండి రిలేషన్లోకి వచ్చిన వారు, లేదా మీరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు, లేదా మీరు నైబర్స్ కావచ్చు, లేదా క్లాస్మేట్స్ ఆర్ సోల్మేట్స్ కావచ్చు, లేదా కొలీగ్స్ కావచ్చు. సో అలా మీ రిలేషన్ స్టార్ట్ అయింది. పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్ ఆర్ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఫస్ట్ డే గుర్తుంది, లాస్ట్ డే గుర్తుకొస్తుంది. సో మీతో మాట్లాడిన సిచ్యువేషన్స్, మీరు కలిసినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సేమ్ నెంబర్ 8 అండ్ నెంబర్ 7 వచ్చింది.
సో మీలాంటి ఒక పర్సన్ని భగవంతుడు ఇచ్చినందుకు తను హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అనేది కనబడుతుంది. అంటే మీ పార్ట్నర్ ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ డామినేటెడ్ పర్సన్, చాలా చాలా డామినేటెడ్ పర్సన్ వీళ్ళు. మీ పార్ట్నర్ డామినేషన్ ఎక్కువ మీ విషయంలో. అంటే మీ పార్ట్నర్ తన ఇష్టానికే వాల్యూ ఇచ్చారే కానీ, తన టైం సెన్స్కే వాల్యూ ఇచ్చారు కానీ మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్కి మీరు ఎలాంటి వ్యక్తి అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. మీ ఫీలింగ్స్కి, మీ ఎమోషన్స్కి ఎటువంటి వాల్యూ ఇవ్వలేదు. తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, తనకు నచ్చినట్టే, తనకు బోరు కొట్టినప్పుడే, అంటే తనకు మీరు గుర్తొచ్చినప్పుడే మాట్లాడడము, కన్వర్సేషన్. అంటే మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. మీ ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో వాళ్ళు ఆడుకున్నారు. మిమ్మల్ని ఏంటంటే డిప్రెషన్లోకి నెట్టారు. డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే చాలా ఈగోయిస్టిక్ అండ్ డామినేటెడ్ పర్సన్స్. వాళ్ళకే వాళ్ళ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేరింగ్, వాళ్ళు మీతో మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడడం, మీరు గుర్తొచ్చినప్పుడే మాట్లాడడం లాంటివి చేశారు. మీ ఎమోషన్స్ని, మీ లవ్ని, మీ కేరింగ్ అర్థం చేసుకోలేదు అనమాట. వెరీ డామినేటెడ్ పర్సన్, స్టబాన్ పర్సన్. సో మీ ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో అయితే వాళ్ళు ఆడుకున్నారు, మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టారు. చాలా ఈగోయిస్టిక్, ప్రౌడ్ అండ్ డామినేటెడ్ క్యారెక్టర్ అనమాట. అంటే మీ మీద తను పై చేయి ఉండాలి, తనదే నెగ్గాలి, ఓకేనా, తన మాటే నెగ్గాలి. అంటే మీ మీద తనదే పెత్తనం అన్నమాట. చాలా ఆరోగెంట్గా బిహేవ్ చేశారు. కానీ ఇప్పుడు మీరు కావాలంటున్నారు. మీరంటే చాలా 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 ప్యాషన్ ఉంది ఇప్పుడు వీళ్ళకి. మీరంటే ప్యాషన్ ఉంది అంటున్నారు. ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతో పాటే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఐడియాస్ వేస్తున్నారు ఇక్కడ. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నట్టయితే నా నైబర్స్, కోలీగ్స్, ఫ్రెండ్స్ మాటల వల్ల, ఎవరో చెప్పిన మాటలు వినడం వల్ల వాళ్ళ ప్రభావం ఎక్కువగా అయిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మీ విషయంలో సీక్రెట్స్ మెయింటైన్ చేయడం, మీకు అబద్ధాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ పార్ట్నర్ వచ్చేసి డెఫినెట్గా పశ్చాత్తాపడుతున్నారు. మీ పర్సన్ చాలా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి. మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు. ఒంటరి జీవితం గడుపుతున్నారు. లిటరల్గా చెప్పాలంటే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. చాలా చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు వీళ్ళు, స్లీప్లెస్ నైట్స్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే రాశుల పరంగా వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో నెంబర్స్ పరంగా చెప్తాను. సో నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 9, నెంబర్ 8, నెంబర్ 4, నెంబర్ 11, నెంబర్ 3, నెంబర్ 1. సో ఈ నెంబర్స్ వచ్చేసి మీరు కానీ, మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరు కలిసిన సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు. మీరు కలిసిన డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, మీరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు, సరేనా. మీ పర్సన్లో చాలా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఓకేనా. సంథింగ్ ఏదో ఒక క్రియేటివిటీ తీసుకురావాలి, ఒక స్పార్క్ అనేది తీసుకురావాలి, ఒక ప్యాషన్ ఏర్పడింది మీ మీద, ఒక ఎంతూజియాజం, ఓకేనా. ఓకే, సో ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలనుకుంటున్నారు వీళ్ళు. లిటరల్గా బాధపడుతున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తను చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. అంటే సెక్యూర్గా లేరు. వీళ్ళకి ఎవరో థర్డ్ పర్సన్ గైడ్ చేస్తున్నారు. వీళ్ళలో పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి. మీ పార్ట్నర్ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు. మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను చేసిన ఆర్గ్యుమెంట్స్, తను మిస్టేక్స్ చేసి మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మిమ్మల్ని నిందించడము, ఓకేనా. సో మిమ్మల్ని బ్లేమ్ చేసిన దానికి పశ్చాత్తాపడడం, నిద్ర లేని రాత్రులు స్ట్రెస్ తీసుకుంటున్నారని కనబడుతుంది మీ పార్ట్నర్లో. ఇక్కడ కొంతమంది విషయంలో సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదైనా డిస్ప్యూట్స్ జరుగుతుండొచ్చు. సో థర్డ్ పార్టీతో రిలేషన్ క్లోజింగ్ కూడా వచ్చింది. థర్డ్ పార్టీతో కోర్ట్ ఇష్యూస్ అండ్ లీగల్ ఇష్యూస్ ఎండింగ్కి వచ్చాయి. తను మీ మనసులో ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్గా తను వచ్చేసి మీ మనసులో ఉన్నారు. మీ ప్రేమ గుర్తొస్తుంది. మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా ఒక న్యూ స్పార్క్, ఒక న్యూ బిగినింగ్, ఒక ఫ్రెష్ స్టార్ట్ చేసి మీ లైఫ్లోకి ఏ విధంగానైనా సరే రావాలని వీళ్ళు అనుకుంటున్నారు. వెరీ గుడ్. సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే క్లెయిమ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.